సార్ నమస్తే అన్న, ఏం పేరు నీ పేరు? నమస్తే సార్. నమస్కారం సార్. ఏం నా పేరు అశోక్. అశోక్ గారు. ఎక్కడ మీరు ఉండేది? అంబర్పేట గోల్నాగడ్డ మాట. ఏం లేదు, మేము ఒక సర్వే చేస్తున్నాం మా ఛానల్ నుంచి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. దేశంలో అన్ని రకాలుగా చూస్తే బీజేపీ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి మన దేశం మొత్తం కూడా 21 రాష్ట్రాల అధికారం ఉంది. సో ఇప్పుడు సర్ర అనే ప్రక్రియ కూడా జరుగుతుంది. ఇది దొంగ ఓట్లను తీసేసి ఎస్ఐఆర్ కూడా జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడ ప్రధానంగా చూస్తే ఒక 3 పార్టీలు, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, అధికార కాంగ్రెస్, తర్వాత పవన్ కళ్యాణ్ది, అదేవిధంగా మన కవిత పార్టీ కూడా ఉంది. సో ఎలా అనిపిస్తుంది మీ అంబర్పేటలో ఏమేమి సమస్యలు ఉన్నాయి? ముఖ్యంగా మీ ఆటో సోదరులు ఈ ప్రభుత్వం డబ్బులు ఎక్కువ ఇస్తానంది, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఆటో అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటోలకు చాలా కష్టాలు అయినాయి, చాలా కష్టం ఉంది. ఇప్పుడు ఆ ఫ్రీ బస్ పెట్టిన కానీ ఇప్పుడు మామూలుగా అయితే ఆటోలు అంతా ఆడోళ్ళే కూర్చుంటారు, సిస్టర్లే కూర్చుంటారు, వాళ్ళే కూర్చుంటారు. వాళ్ళు కూర్చుంటారు, మాకు ఏమైనా గిరాకీ. మరి వాళ్ళే ఇప్పుడు కూర్చోంటలేరు. అందరికి బైకులు ఉన్నాయి, అన్ని ఎలక్ట్రికల్ వచ్చినాయి, బండ్లు అన్నీ వచ్చినాయి. మరి అట్లా ఉన్నది ప్రాబ్లం. దానివల్ల మాకు ఏం దందలేదు, ఏం లేదు, చాలా కష్టం. రోజు ఇప్పుడు మాకు ఏం ఇన్కమ్ అంతా ఏం లేదు. మాకు ఆ కూరగాయల ఖర్చు వెళ్ళిపోతున్నాయి అంతే అంతే. మాకు రోజు సంపాదన ఏం లేదు. మా పూట కోసం నడుస్తుంది అంతేగాని ఆటో డ్రైవర్లకు ఏం లేదు, అంత సంపాదన ఏం లేదు. ఇప్పుడు అంత ఏం లేదు, చాలా తక్కువ. ఆడికాడికి అయిపోతుంది. అన్ని రేట్లన్నీ పెరిగినాయి. ఏమైనా తగ్గిన పెట్రోల్, గ్యాస్ పెరిగింది, ఆయిల్ తినే ఫుడ్ ఆయిల్ పెరిగింది, అన్ని పెరిగినాయి. చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రభుత్వం మరి 12,000 ప్రభుత్వం అయితే ఇప్పుడు 12,000 ఇస్తానది, అది ఇయ్యనేయాలి. ఇప్పుడు మూడో సంవత్సరం నడుస్తున్నది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి. మరి ఆ ఫ్రీ కరెంట్ బిల్లు ఫ్రీ అని ఇస్తున్నారు. అది అవే కానీ ఏం లేదు. కరెంట్ బిల్ ఫ్రీ వస్తుంది మీకు? నాకు వస్తుంది, కరెంట్ బిల్ ఫ్రీ వస్తుంది. గ్యాస్ ఫ్రీ వస్తుందా? లేదండి, గ్యాస్ సబ్సిడీ లేదు, గ్యాస్ లేదు. 1000 రూపాయలు తీసుకుంటారు. మనకు కరెంటుది కాలు ఒకటే వస్తుంది. ఫ్రీ బస్ రావడం వల్ల మీ ఆటో వాళ్ళకి ఉపాధి కోల్పోయారు. చాలా కోల్పోయినామండి, చాలా కోల్పోయినాం. చాలా జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదన్నా, మరి ప్రధానంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ. మరి మీరు బీఆర్ఎస్ చూశారు, బీఆర్ఎస్ చూసినాము, కాంగ్రెస్ చూసాము, బీజేపీ కూడా అప్పుడు గెలిపించినాం కదా. లాస్ట్ టైం కూడా బీజేపీని 48 సీట్లు ఇచ్చినాం కదా. ఇప్పుడు అంబర్పేట బీజేపీ ఉండే ఫస్ట్, అసలు యాక్చువల్గా బీజేపీ ఉండే మాది. బీజేపీ తర్వాత ఇప్పుడు మన టీడీపీ వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చింది. టీడీపీ అంటే టీడీపీ వాళ్ళు అందరూ బీఆర్ఎస్లో ఉన్నారు కదా అప్పటి నుంచి కదా, అదే అట్లా. సో మరి ఇప్పుడు బీజేపీ కొత్త కొత్త అంశాలు తీసుకొస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కాకుండా. సార్ ప్రజలకు మేలుకరంగా చేస్తే పర్వాలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, ఏదో కరెంట్ అన్నది కొందరికి వస్తుంది, కరెంటు పర్వాలేదు. అట్లా కొన్ని జరుగుతున్నాయి, అందరికీ జరగలేకపోతున్నాయి. కానీ ముఖ్యంగా మా ఆటో వాళ్ళ సమస్యలు అయితే ఇప్పుడు 3 సంవత్సరాలు అయ్యే మహా భయంకరంగా ఉన్నది. ఒక్కోళ్ళు బండ్లు నడపలేకపోతున్నారు, బండ్లు అమ్ముకుంటున్నారు, బండి ఫైనాన్స్ కట్టలేకపోతున్నారు, ఇచ్చేస్తారు, కిరాయి కట్టలేకపోతున్నారు. చాలా కష్టంగా ఉన్నది సార్, చాలా కష్టం. ఇంకోటి ఇప్పుడు నాకు పెయిన్స్ ఉన్నాయి, వాతం నొప్పులు. నా చుట్టూకి ఇంకా ప్రాబ్లం. తోకు బ్రేక్ కొట్టుడు వేయడము. మాకు ఏదైనా గిరాక్ అయితే ఏమన్నా కొద్దిగా రోజు గోళీలు వాడాలి. మరి ఆరోగ్య సమస్యలు కూడా మళ్ళీ షుగర్ ఉన్నది, షుగర్ గోళీలు వాడాలి, నొప్పుల గోళీలు వాడాలి. ఆ గోళీల రేట్లు కూడా పెరిగినాయి. ఏది పెరగలేం కాదు, కానీ మా ఆటోది మాత్రం మీటర్ పెరుగుతలేదు, మాకు మారతలేదు. మరి ఇప్పుడు అంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు మరి 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కి ఒకసారి అవకాశం వచ్చారు, ఎందుకంటే ఒకసారి బీజేపీ కూడా వస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ బీజేపీ నేనేమంటున్నానంటే, ఇప్పుడు 33% రిజర్వేషన్ మహిళలకు పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు డీలిమిటేషన్ జరుగుతుంది కదా. డీలిమిటేషన్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇంకా కార్పొరేట్ సీట్లు పెరిగే అవకాశం ఉంది కదా. మరి ఇప్పుడు ఎవరికి అవకాశాలు ఎక్కువ కనపడతాయి? ఇప్పుడు పబ్లిక్ ఎట్లా ఉన్నారంటే, అది ఎలక్షన్ టైం వచ్చే వరకు మనుషులు మారిపోతున్నారు. ఆ టైప్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు వస్తారని గ్యారెంటీ చెప్పలేము. అట్లా తయారైంది సమాజం. బీజేపీని పవన్ కళ్యాణ్ పొత్తు పెడితే మారే అవకాశం ఉందా? ఇక్కడైతే తెలంగాణలో అంతా లేదు, కానీ వస్తుంది బీజేపీ వస్తుంది, ఒక టైం వస్తుంది. ఒక 48 సీట్లు వస్తాయి, 48 సీట్లు లాస్ట్ టైం వచ్చింది. ఒకసారి అవుతుంది, ఆల్రెడీ అవకాశం ఉన్నది. అట్లేం లేదు. జిహెచ్ఎంసీ వెనకాల కష్టంగా వస్తుంది, మళ్ళీ ఒకసారి వస్తుంది. సో మరి సార్ ఇంకొకటి, మీకు ఇప్పుడు ప్రధానంగా ఈ ఏరియాలో సమస్యలు ఏమున్నాయి? ఇప్పుడు ఈ ఏరియాలో సమస్యలు అంటే సార్, ఇక్కడ మొత్తము ఇప్పుడు రోడ్డు వాటర్ అన్ని పర్లేదు, కానీ ఎప్పటికప్పుడు గుంతలు తవ్వి పూడుస్తలేరు. ఇప్పుడు ఈ ఒక 3 years నుంచి చాలా ప్రాబ్లం అవుతుంది. గుంతలు పూడుస్తలేరు.
ఇక దోమల బాధ అయితే ఎక్కువ ఉన్నది. ఆ దోమల నివారణ ఏం చేస్తలేరు మన అదొకటి. కొన్ని ఉన్నాయి ప్రాబ్లమ్స్. సో మరి ఇప్పుడు దొంగ ఓట్లు తీసే కార్యక్రమం ఎస్ఐఆర్ వచ్చింది. ఇప్పుడు అందరికి అప్లికేషన్లు ఇస్తున్నారు. అది ఇచ్చిర్రు, మరి దాన్ని కూడా ఇప్పుడు చదువు రాని వాళ్ళు ఉన్నారు, చదువు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది ఏం రాయాలి ఏం కథ మా పేపర్లో ఇచ్చిపోయారు. నాకు కూడా ఇచ్చిపోయారు, నాకు మా భార్యకు. మా చిన్న కొడుకు వచ్చింది, మా పెద్దబాబుకు రాలేదు. మరి ఆయనకు ఉన్నది అంటున్నారు కానీ ఇంకా కాగితం ఇయ్యలే. మరి దాన్ని ఏంది అర్థమవుతలేదు. మరి దాన్ని రాసియాలని చెప్పారు. ఒక రెండు దాన్ని ఫిలప్ చేయాలా, ఫిలప్ చేసి ఇవ్వాలన్నారు. మళ్ళీ రాలేదు, మరి ఇచ్చిపోయారు పేపర్ అయితే. మరి డేటు వచ్చే నెల వరకు ఉన్నది. ఈ నెల 20 వరకు ఉన్నదో మరి వచ్చే నెల వరకు ఉన్నది. అది కూడా దొంగ ఓట్లు తీసే కార్యక్రమం మంచిదే కాదా? దొంగ ఓట్లు తీయడం మంచిదే కదండి. ఇప్పుడు ఎవరు చనిపోయిన వాళ్ళు ఉంటారు, ఓట్లు ఎందుకు? దొంగ ఓట్లు తీయడం మంచిదే కదా, చాలా మంచి పని అది. 100% మంచి. మరి జిహెచ్ఎంసీలో 3 పార్టీలు, అదేవిధంగా కవిత ఎలా ఉండబోతుందన్నా మీరు? కవిత అంతా ఏముండదండి ప్రభావం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ డాడీదే మంచి పేరున్నది. ఆమె పెద్ద పట్టించుకోరు. దాని వారసుడు కేటీఆర్ ఉన్నాడు, ఆయనను పట్టించుకుంటారు అంతేగాని ఆమెది ఏముండదు. ఆమెది ఉంటుండే, ఆమె ఆల్రెడీ కేసులో పోయొచ్చింది, అయిపోయింది. ఆమె అది ఆడికే కథం అయితే అయిపోతుంది. కానీ మరకబడ్డది. ఒకసారి మరకబడ్డాక ఎవరేం చేయలేరు దానికి. ఎవరైనా నా మీద పడని ఎవరి మీద పడని మరక పడితే దాన్ని ఏం చేయలేరు. తీర్పు డిఫరెంట్గా ఉండబోతుంది అంటారా? మామూలుగా ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఓట్లు కింద మీద అయితే. ఎందుకంటే ఇప్పుడు జనసేన వచ్చినా, ఇప్పుడు మన కవిత పార్టీ వచ్చినా, ఇంకా వేరే కొత్త పార్టీలు వచ్చినా, ఇండిపెండెంట్ వచ్చినా ఓట్లు కింద మీద అయితే మరి వాళ్ళకి మరి నమ్మకం ఉందా? 12,000 ఇస్తారని ఇస్తామని చెప్తున్నాడు. మరి సీఎం గారు మరి ఏం చేస్తారో ఏమో. ఆఖరికి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మాకు ఆదుకున్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇట్లున్నా, నాకంటే ఇంకా కాళ్ళు ఇరిగిన వాళ్ళు కూడా నడిపించుకుంటున్నారు. యాక్సిడెంట్ అయ్యి చాలా కష్టం ఉన్నదండి. గ్యాస్ రేటు అంత ఉన్నది. సిలిండర్ రేట్ అయినా కానీ, దీనిదైనా కానీ, పెట్రోల్ రేటు కూడా, సిఎన్జి, పెట్రోలు అన్ని పెరిగినాయి. డీజిల్ ఏది పెరగలేని లేదు. ఎల్పిజి కూడా పెరిగింది. ఇంకా ఆ మధ్యలో అప్పుడు యుద్ధం అప్పుడైతే లైన్లు కట్టి గ్యాస్ దొరకక బండ్లు పక్కకు కూడా పెట్టినాం. అదో ప్రాబ్లం. అదొక సమస్య. ఈ ఇంట్లో ఇది వచ్చేసింది. కాబట్టి గవర్నమెంట్ ఏదైనా ఒకటి మాకు సాయం చేయాలి, సంవత్సరానికి ఇవ్వాలి. ఇంకా కావాలంటే మాకు సంక్షేమ పథకాలు ఏదైనా ఇవ్వాలి. మాకు సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేస్తే ఇంకా మంచిది. ఎప్పటి నుంచో అడుగుతున్నాం కానీ అది అయితలేదు. ఏ పార్టీతో అయితలేదు. సంక్షేమం బోర్డు తయారు చేస్తే మాకు బాగుంటుంది. అట్లా. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా మాట్లాడారు.